భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య ఎలా అయింది అనడానికి భారతంలో ఒక కథ ఉంది. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగింది. అందులో కర్ణుడు వీరమరణాన్ని పొందుతాడు. మరణించిన కర్ణుడి జీవాత్మ స్వర్గ మార్గంలో పయనిస్తుండగా ఆయనకు ఆకలి దప్పులయ్యాయి. ఎదురుగా ఒక పండ్ల వృక్షం కనిపించింది. ఒక పండు కోసుకున్నాడు. పండు చక్కగా ఉంది, ఆకలి చల్లారుతుంది అనుకున్నాడు కర్ణుడు. పండు నోట్లో పెట్టుకుని తినబోగా అది బంగారు పండు అయిపోయింది. మరొక పండు కోసుకున్నాడు, అది అంతే. ఇక ఇలా ఎన్ని పండ్లు కోసినా బంగారు ముద్దలవుతుండేసరికి తినడం కుదరట్లేదు, ఆకలి తీరుతుంది, కనీసం నీళ్లు తాగుదాం అని దప్పికి తీర్చుకుందామని ఎదురుగా ఉన్న సెలయేటి దగ్గరికి వెళ్ళి దోశలతో నీరు తీసుకుని తాగబోయాడు. తాగేలోపు ఆ నీరు కూడా బంగారుమయమైపోయింది. ఇదేం కర్మ, నేను లేదు కాదు అనకుండా చాలా దాన ధర్మాలు చేశాను కదా, మరి నాకు ఈ గతి ఏంటని ఆవేదన పడ్డాడు. చివరికి తండ్రి సూర్యదేవుడిని ప్రార్థించి కారణం చెప్పమని బతిలాడాడు. సూర్యదేవుడు, నాయనా నువ్వు దానకర్ణుడివే, అందులో ఎలాంటి అనుమానం లేదు. బంగారం, భూములు, ధనాలు దానం చేసావు, కానీ అన్నదానం మర్చిపోయావు, అందుకే నీకు ఈ గతి పట్టిందన్నాడు. దానికి కర్ణుడు ఏదైనా తరుణోపాయం ఉంటే చెప్పమని అడిగ్గా పరమాత్మ అనుమతితో కర్ణుడికి ఒక అవకాశం ఇచ్చారు. ఒక పక్షం రోజుల పాటు తిరిగి భూమి మీదకు సశరీరుడిగా పంపాడు. అలా కర్ణుడు భూమి మీదకు వచ్చింది భాద్రపద బహుళ పాడ్యమి నాడు. నాటి నుంచి అమావాస్య వరకు కర్ణుడు భూమి మీద ఉండి అన్నదానాలతో ఆకలిగా ఉన్న వారందరి కడుపును నింపుతాడు. అలాగే తన పితృదేవతలకు, బంధువులకు, మిత్రులకు శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తిరతర్పణలు అర్పించి కృతకృత్యుడై తిరిగి స్వర్గానికి పయనమవుతాడు. భూమి మీద చేసిన అన్నదాన ఫలితంగా కర్ణుడి జీవాత్మకు ఆకలి దప్పులు లేవు. ఆనందంగా తృప్తిగా జీవుడు తన స్థానం చేరుకోవడం జరిగింది. నాటి నుండి భాద్రపద మాసంలో శుక్లపక్షాన్ని దేవపూజలకు, కృష్ణపక్షాన్ని పితృపక్షంగా భావించి పితృదేవతలకు సంతృప్తికరమైన పూజలు నిర్వహించడం జరుగుతుంది.